మనం ఆవు పాలు, గేదె పాలు, గొర్రె పాలు, గాడిద పాలు గురించి విన్నాం. కానీ మీరు ఎప్పుడైనా బొద్దింక పాల గురించి విన్నారా? ఇది ఒక అధ్యయనం ప్రకారం ఆవు, గేదె పాలలో ఉండే పోషకాల కంటే 3 రెట్లు ఎక్కువ పోషకాలు వీటి పాలల్లో ఉంటాయట. పాలులాగా బయటకు వచ్చే ఈ స్ఫటికం ప్రోటీన్తో నిండి ఉంటుంది. ఇందులో అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. అదనంగా ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, చక్కెర కూడా ఉంటాయట. ఆవు, గేదె పాల కంటే బొద్దింక పాలలో 3 రెట్లు ఎక్కువ పోషకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బొద్దింకలు పాలు లాంటి స్ఫటికాకార ప్రోటీన్ ఉత్పత్తి చేస్తాయని, ఇందులో ఆవులు, గేదెల కంటే 3 రెట్లు ఎక్కువ పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. పాలులాగా బయటకు వచ్చే స్ఫటికం ప్రోటీన్తో నిండి ఉంటుంది. ఇందులో అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు కూడా ఉంటాయట. 100 గ్రాముల బొద్దింక పాలు తీసుకుంటే మీకు దాని నుండి 232 కెలోరీల శక్తి లభిస్తుంది. అయితే 100 గ్రాముల ఆవు పాల నుంచి 66 కెలోరీల శక్తి మాత్రమే లభిస్తుంది. బొద్దింక పాలలో 45% ప్రోటీన్, 25% కార్బోహైడ్రేట్లు, 16 నుంచి 22% కొవ్వు, 5% అమైనో ఆమ్లాలు ఉన్నాయని పరిశోధనలో తెలిపింది. ఈ విషయాన్ని ప్రీ ప్రెస్ జర్నల్ నివేదించింది. ఇందులో ఒలేయిక్ ఆమ్లం, లెనోలిక్ ఆమ్లం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, షార్ట్ చైన్, మీడియం చైన్ కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇది ప్రోటీన్ మూలం, అంటే ఇందులో మొత్తం 9 అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఈ రోజుల్లో చాలా మంది పాలు తాగడం లేదు, కానీ బొద్దింక పాలు మంచి ఎంపిక అని అంటున్నారు నిపుణులు. దీనికి కారణం లాక్టోస్ను జీర్ణం చేసే లాక్టిక్ ఎంజైమ్ ప్రపంచ జనాభాలో 65% మందిలో లోపంగా ఉండటమే. అందుకే పాలు జీర్ణం కావు. బొద్దింక పాలు అలా కాదు, ఇందులో లాక్టోస్ ఉండదు. దీని కారణంగా ఈ పాలు తాగటం వల్ల ఉబ్బరం, అజీర్ణం, వికారం, విరేచనాలు వంటి సమస్యలు రావు. అయితే బొద్దింకలు చాలా కెలరీలను కలిగి ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అయితే బొద్దింకల నుండి పాలు తీయడం అంత సులభం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. బొద్దింకల ప్రేగులలో పాలు లాంటి పదార్థం ఉత్పత్తి అవుతుంది. దీనికోసం బొద్దింకలను చంపాలి. 100 గ్రాముల పాలు తీయడానికి దాదాపు 1000 ఆడ బొద్దింకలను చంపాలి. అయితే నేటి సైన్స్ అభివృద్ధి చెందడంతో సమీప భవిష్యత్తులో బొద్దింక పాలే ప్రధాన పాలుగా ఉపయోగించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.